ఆర్ట్ బ్లాక్ ఈజ్ రెడీ. చిన్న చిన్న హౌసెస్ లాగా ఉన్నాయి, మొత్తము చిన్న చిన్న హౌసెస్ బాగున్నాయి మొత్తం. వెళ్ళేటప్పుడు మాత్రం చెప్పులు ఇప్పేసేయాలి లోపలికి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వాగ్దానాలు ఉన్నాయి. మొత్తం చాలా బాగుంది, చూపిస్తా. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా మేము చూడని కూడా ఉన్నాయి చాలా, చూపిస్తా. అది ఇందాక అమ్ముడు చూపించింది, అది చాలా చెట్లు, చాలా చాలా బాగుంది. ఇంకా సర్ప్రైజ్ కూడా ఉంది, చూపిస్తా ఒక్క నిమిషం. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లోపలికి చెప్పులు పేసేయాలి. బాగుంది కదా సిలువ, చాలా బాగుంది సిలువ. ఇంకా చుట్టుపక్కల మొత్తం చెట్లు, ఎండ అయితే బాగా విపరీతంగా కాస్తుంది, చాలా బాగుంది మొత్తం. ఇంకా ప్రేయర్ చేసుకోవడానికి చాలా హౌసెస్ లాగా ఉన్నాయి, చాలా మంది ప్రేయర్ చేసుకోవడానికి చాలా 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 ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ మొత్తంలో ఉన్నాయి అన్నీ. ఇంకా చాలా అటుపక్క మొత్తం ఎక్కువ ఉన్నాయి. అటుగా చూపిస్తా ఒక్క నిమిషం. చిన్న చిన్న కోడిలు అన్నీ ఉన్నాయి, చాలా బాగుంది. ఇట్లాగా చిన్నగా బాగున్నాయి, చాలా ఎట్లా ఉందంటే చాలా బాగుంది. కూర్చోడానికి చెట్లు కానీ, అరుగులు కానీ, నీళ్ళలో కూర్చోడానికి చాలా బాతులు అట్లాంటివి కూడా ఎక్కువ ఉన్నాయి, జంతువులు ఎక్కువ ఉన్నాయి. బ్రిడ్జిలో ఒక రకంగా చెప్పాలంటే బ్రిడ్జ్ కూడా ఉంది, చిన్నపాటి బ్రిడ్జ్. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది, మేము కూడా వెళ్ళాలి. నేను ఎప్పుడో ఒక్కసారి ఎప్పటి నుంచో అనుకుంటాను ఇటు రావాలని. బ్రిడ్జ్, చిన్నపాటి బ్రిడ్జ్ కూడా ఉంది ఇక్కడ. కింద వాటర్ ఏం కానీ చాలా బాగుంది. మధ్యలో చిన్నపాటి ఐలాండ్ లాగా ఉంది, కూర్చోడానికి బెంచెస్. ఇక్కడ చూడండి, కూర్చోడానికి బెంచెస్ కూడా ఉన్నాయి. మనం ఓపిక లేకుండా కూర్చోవచ్చు కూడా. చిన్నపాటి బ్రిడ్జెస్ ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి. ఇంకా ఐస్ క్రీమ్, డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. చాలా డ్రింకింగ్ వాటర్, చాలా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. వాటి పేరు అయితే నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి కొద్దిగా. ఉయ్యాలు ఉన్నాయి, చాలా అన్నీ ఉన్నాయి, చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి అన్నీ. ఒకటి ఉంది, చూపిస్తా ఒక్క నిమిషం. వాష్రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, వాష్రూమ్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. చాలా అన్నీ చాలా దగ్గరలో అవైలబుల్లో ఉన్నాయి, మీరే చూడొచ్చు. ఇందాక మీకు సిల్వ చూపించాది, ఇంకొక సిల్వ. మొత్తం 2 సిల్వలు ఉన్నాయి. ఇంకో సిల్వ, అదే సిల్వ కొంచెం కనపడట్లేదు. అదిగోండి ఇంకొక సిల్వ. ఇంకొకటికి అటుపక్క కోతులు ఉన్నాయి, మొత్తం అటుపక్క అంతా కోతులు అవన్నీ ఉన్నాయి. అంతా అసలు చాలా అద్భుతంగా ఉంది తోట, చిన్నపాటి లోకంలాగానే ఉంది, చాలా బాగుంది ప్రార్థన తోట.
కాలమయ్య గారిది చాలా పెద్ద తోట ఇది చర్చి తరపున. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు, అన్నీ బాగుంటుంది. ఇంకా చాలా ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ అవైలబుల్లో ఉన్నాయి, ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉన్నాయి. ఇది మామిడి చెట్టు అందరూ తెలిసిందే. సీతాఫలం అనుకుంటుంది. ఇక్కడ చాలా చెట్లు, పూల చెట్లు అని చాలా ఉన్నాయి. కొబ్బరికాయ చెట్లు అన్నీ ఉన్నాయి. చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. చాలా ఎక్కువ చిన్న ఈ కోడి పిల్లలు కానీ ఎక్కువ ఉన్నాయి. సరే, నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.